వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్ధాశు తీరిపోయిందని బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు. చెప్పండి సార్, ఎటువంటి ఆధారాలతో ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు? ఇది ఆరోపణ కాదే, వాస్తవం అంటున్నా. ఏ ప్రభుత్వమే కానీ ఏది ఇస్తుందో 5 సంవత్సరాల కాల పరిమితిని ఎంపిక కావడం జరుగుతుంది. 5 సంవత్సరాల కాల పరిమితి ఏది ఇస్తుందో సగం కాల పరిమితి ముగిసిపోయింది. 2.5 years ఏది ఇస్తుందో పీరియడ్ ముగిసిపోయింది. అదే న్యాచురల్ అయిన అర్ధాయుషు గడిచిపోయినట్టే కదా ప్రభుత్వాన్ని. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఏదైతున్నదో అర్ధాయుషు ఏదైతుందో కాల పరిమితి ముగిసిపోయింది. కాబట్టే నేను అర్ధాయుషు ముగిసిపోయింది, మిగిలింది అర్ధాయుషు మాత్రమే. ఈ అర్ధాయుషు లోపల ఏదైతుందో ఈ అర్ధ కాలం లోపల నువ్వు ఏం చేయగలుగుతావు అని చెప్పి అడుగుతున్నాను నేను. నువ్వు ఎన్నికలు చేసిన వాగ్దానాలు ఏదైతుందో ఇవాళ రైతాంగానికి సంబంధించే కానీ, విద్యార్థులకు సంబంధించే కానీ, నిరుద్యోగ యువతకు సంబంధించే కానీ నువ్వు ఏ కార్యక్రమం కూడా అమలు చేయలేక ఏదైతుందో కేవలం ఏదైతుందో ఆ ఫ్యూచర్ సీట్ ఒకటి పట్టుకున్నాడు. ఇంతవరకు ఆయన ఫ్యూచర్ బిల్టప్ చేసుకోవాలనే ఆలోచన తప్ప ఏదైతుందో ఈ తెలంగాణ భవిష్యత్తు గురించి నీకు ఆలోచన ఉండాలని ఉండకూడదే. ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఇలా విద్యార్థులు, నిరుద్యోగ యువత అని చెప్పంటూ నేను నువ్వేమన్నావు? మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను, తదుపరి 10 సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పాను. అంటే 2 సంవత్సరాల కాలంలో నువ్వు కల్పిస్తాన 3 లక్షల ఉద్యోగాలు ఏదైతుందో ఇలా 30 మాసాల కాల పరిమితి ముగిస్తే 30,000 ఉద్యోగాలు కూడా నువ్వు కల్పించలేకపోయినావు అంటూ నేను. కేవలం 17,000 సంథింగ్ ఏదో కల్పించినట్టున్నావు అని చెప్పి అంటున్నాను. లెస్ దెన్ 20,000. నేను ఇంతవరకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ లేదు. నువ్వు పాఠశాలలు బలోపేతం కావాలంటే విద్యా వ్యవస్థ, బోధన వ్యవస్థ బలోపేతం కావాలి. నువ్వు బోధనా వ్యవస్థ బలోపేతం చేయవలసి పోయింది ఏదైతుందో నీ 26,000 పాఠశాలలు మూసేస్తా, 4,000 పాఠశాలలు సరిపోతాయి. ఇలా యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో ప్రతిష్టాత్మకంగా నన్ను మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రికి ఏదైతుందో విద్యకు చట్టాన్ని పట్టుకొచ్చి ప్రతి నివాసిత ప్రాంతంలో ఒక పాఠశాల ఏర్పాటు చేస్తా అని చెప్పానంటే నువ్వు పాఠశాలలు మూసేస్తావే? తెలంగాణ మోడల్ స్కూల్ ఏంటి? వాట్ ఇస్ యువర్ తెలంగాణ మోడల్ స్కూల్ కాన్సెప్ట్? నువ్వు కొత్తగా ఆరంభిస్తున్నావా? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నువ్వు కొత్తగా ఆరంభిస్తున్నావా? లేదు. కొనసాగుతున్నటువంటి యొక్క గురుకులాశ్రమ పాఠశాలలు ఏదైతున్నదో నువ్వు వాటిని తరలించి నీ కొత్త నివాసితం అంటే నిర్మాణం చేపట్టబడేటువంటి ఒక భవనాల్లోకి తరలిస్తావు. ఇట్స్ నథింగ్ బట్ ఏ షిఫ్టింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రెసిడెన్షియల్ స్కూల్స్ టు ఏ న్యూ కాంప్లెక్స్. లేకుంటే ఏమంటాడు, నేను కులాల గోడలు బద్దలు కొడతా, కులాల గోడలు బద్దలు కొడతా అని చెప్పంటే రిజర్వేషన్ మాయం చేస్తావేంటే? బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి యొక్క దళితులు, బలహీన వర్గాలు వారికి ఏదైతుందో సామాజికంగా ప్రోత్సహింపచేయాలనేటువంటి ఒక భావనతోని రిజర్వేషన్ సౌకర్యాలు కల్పిస్తే నేను కులాల గోడలు బద్దలు కొట్టాలని చెప్పారంటే నువ్వు కొత్త రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం. ఇవాళ ఏంటి, బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో 75% చేరిక బీసీ రెసిడెన్షియల్ ఉంటుంది. జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో 75% సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నట్టుగా బలహీన వర్గాల కోసం ప్రత్యేకంగా కేసీఆర్ గారు ఆ పాఠశాల ఆరంభింపజేశారు. కేసీఆర్ గారు ఏదైతుందో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నట్టుగా బలహీన వర్గాలకు ఏదైతుందో విద్యా అవకాశాలు మెరుగుపరచాలని చెప్పని ఇలా జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేశారు. అవి ఎక్కడైతే కొనసాగుతున్నాయో ఆడ భవన నిర్మాణం చేయి. ఎక్కడ కొనసాగుతున్నా భవన నిర్మాణం చేయి. అక్కడ వసతి సౌకర్య భవన నిర్మాణం చేపట్టలేక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ అవన్నీ పట్టుకొచ్చి ఇక్కడ పెడతా అని చెప్పారంటే ఏంటి? వాట్ ఈజ్ యువర్ కాన్సెప్ట్? దానికి ఏదో కొత్త విధానం ఉండాలి కదా. ఇప్పుడు ఆయన చెప్పే ఏది కూడా నూతన విధానం లేదే. కొనసాగింపజేయబడే వాటికి ఏదైతుందో రంగులు పూసి ఆయన పేరు చెప్పుకునే ప్రయత్నం చేస్తుండు. వీళ్ళు కొనసాగుతున్నట్టు రెసిడెన్షియల్ స్కూల్స్ యథావిధిగా కొనసాగి అక్కడే గట్ట భవనాలు నిర్మాణం చేస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుంది. కాబట్టి ఏదైతుందో అక్కడ వాటిని మూసేస్తా, ఇక్కడికి తరలిస్తా. ఉన్న పాఠశాలకు బలోపేతం చేస్తే గత ప్రభుత్వానికి కేసీఆర్కు పేరు వస్తుంది. నేను అవన్నీ మూసేస్తా, నియోజకవర్గానికి ఒక పబ్లిక్ స్కూల్ పెడతా. ఏంటి? వాట్ ఈజ్ ఇట్?
30వ తారీఖున ఫీజు రీంబర్స్మెంట్కి సంబంధించి ధర్నాకు కూడా పిలుపునిచ్చారు. అంటే ఆ స్కూల్ను ముట్టడిస్తామని ఇప్పటికే ఎంపీ ఆర్ కృష్ణ చెప్పుకొచ్చారు. ఎట్లా చూడొచ్చు? తప్పేం లేదే. ఇలా కృష్ణయ్య గారు ఏదైతున్నదో సరే, వారు రాజకీయంగా ఏ పార్టీకి అనుబంధం ఉన్నా కానీ వారు చేపట్టిన అంశం అనేది ఏదైతుందో ప్రధానం ఇక్కడ. కృష్ణయ్య గారు చేపట్టినటువంటి అంశం మనకు ప్రధానమని చెప్పంటూ నేను ఇవాళ ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి ఒక నిరుపేద వర్గాలకు చెందినటువంటి ఒక ఫీజు రీంబర్స్మెంట్ పథకం ఆయన ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాన్ని ఆరంభింపజేసిండు. ఇలా తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతుందో ఆ పథకాన్ని మరింత పటిష్టపరిచి దాన్ని ఏదైతుందో పటిష్టంగా అమలు చేసిండు. రేవంత్ రెడ్డి చేంజ్ చేసిండు, దాన్ని మరింత పటిష్టంగా అమలు చేయవయా. అదేదైతుందో నువ్వు బకాయిలు 10,000 కోట్లు చెల్లింపు చేయవలసి వస్తుందని చెప్పని కళాశాల యాజమాన్యాలతో ఏదైతుందో ఇవాళ నువ్వు వాళ్ళను ఇబ్బందులకు నెడుతున్నావు. విద్యార్థుల ఫీజు రీంబర్స్మెంట్ చేపట్టబడలేక వాళ్ళ న్యాయస్థానం నుంచి తీర్పు ఏమైపోయింది, అటువో ఇటువో ఏదైతుందో విద్యార్థుల మెడకు చుట్టుకుంటుంది. వీళ్ళ కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వ తగు అనేది ఏదైతున్నదో వీళ్ళ విద్యార్థుల మెడకు చుట్టుకుంటుందని చెప్పంటున్నాను నేను. వాళ్ళు చదివిన చదువుకు వీళ్ళ గుర్తింపు పొందేటువంటి ఒక సర్టిఫికెట్స్ పొందలేకపోతున్నారు. వీళ్ళ రేవంత్ రెడ్డి నిర్లక్ష్య మూలాన ఏదైతుందో సర్టిఫికెట్ పొందలేకపోతున్నారు. కొత్త చేరే విద్యార్థులకు ఏదైతే అన్లెస్ దే మేక్ పేమెంట్ వాళ్ళు నీకు ఫీజు చెల్లిస్తేనే కానీ వాళ్ళ అడ్మిషన్ ధృవీకరించబడదు. కౌన్సిలింగ్లో సీట్ వచ్చినా కానీ వాళ్ళు ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించి ఆర్థిక స్తోమత ఉంటే ఇవాళ ప్రభుత్వం ఎందుకు, ఫీజు రీంబర్స్మెంట్ పథకం ఎందుకు? ఇలా రేవంత్ రెడ్డి ఇవాళ నేను అందుకే చెప్పాను, నేను ఆయన ప్రభుత్వం ఏదైతుందో సగం కాల పరిమితి ముగిసిపోయింది. అర్ధ ఆయుష్ ప్రభుత్వాన్ని ఏదైతుందో గడిచిపోయింది, మిగిలింది అర్ధ ఆయుష్ మాత్రమే. మీరేమో అర్ధాయుష్ మాత్రమే అంటున్నారు, రేవంత్ రెడ్డి మాత్రం 2034 వరకు నేనే సీఎం అని చెప్తున్నాడు. అరే ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడుతూ నీకు తెలుస్తలేదా? మొత్తం దేశమంతా కాంగ్రెస్ పార్టీ కనుమరుగుతున్నది. నువ్వెక్కడ అందుకే ఈ ఫ్యూచర్ సిటీ వెనుకబడ్డాడు. ఆయనకు తెలుసు ఎట్లా ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. ఈ ఉన్న 2 ఏళ్ళన్నా నా భవిష్యత్తు నిర్మాణం చేసుకుందామని చెప్పని ఫ్యూచర్ సిటీ అని చెప్పని దాన్ని వెనుకబడ్డాడు. ఎందుకు? ఆయన ఫ్యూచర్ నిర్మాణం చేసుకోవాలని చెప్పని. ఫైనల్గా ఏం చెప్తారు? 2028లో బీఆర్ఎస్ అయిన అధికారం 100%. వాళ్ళ మన కేసీఆర్ గారు జగిత్యాలకు వచ్చినప్పుడు ఏదైతుందో ప్రజల్లోకి వెళ్ళి వచ్చింది నాదం ఇది. ఇలా కాంగ్రెస్ పార్టీ పోవాలి, బీఆర్ఎస్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి. ఇది ప్రజల్లోకి వచ్చిన నానుడి అని చెప్పంటూ నేను. ప్రజల్లోకి వచ్చి నానుడిని ఎవరు కూడా దాన్ని మళ్ళీ మార్చలేరని చెప్పంటూ నేను. 2028లో రేపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం దాన్ని ఎవ్వరు కూడా దాన్ని నిలువరింప చేయలేరు అని చెప్పంటూ నేను. అది రేవంత్ రెడ్డి కూడా అర్థమైంది ఆ సంగతి. రైట్, చూశారు కదా. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే 2028లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయి తీరుతారని, దీన్ని మాత్రం తెలంగాణలో ఎవరు కూడా ఆపలేరని బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. కానీ మనం కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.